అందరికీ నమస్కారం. నా పేరు శ్రావంతి. మాది గుడిదొట్ల గ్రామం, దారుల్ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా ఊర్లో కందులు ఎక్కువగా పండిస్తున్నాము. మా దగ్గర పురుగుల మందులు ఎక్కువగా కొట్టడం జరుగుతుంది. దానివల్ల ఎండు తెగలు ఎక్కువగా రావడం జరిగింది. దానివల్ల పంట నష్టం జరుగుతుంది. 2015 నుంచి భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ FFP ప్రాజెక్టు వారు మా దగ్గరికి, మా గుడిదొట్ల గ్రామంకి రావడం జరిగింది. కంది గురించి, వ్యవసాయం గురించి కొన్ని చిట్కాలు చెప్పడం జరిగింది. దాని వలన మా దగ్గర కొన్ని మార్పులు వచ్చాయి. ట్రైకోడర్మా మందు పొడి ఇవ్వడం జరిగింది. దాంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. మాకు దాని నుంచి ఎండు తెగలు తగ్గాయి. పాటు రైజోబియం, PSB, వేప నూనె సార్ వారు మాకు ఇచ్చారు. వాటితోనే పంటలు పండిస్తున్నాము మేము కంది. తర్వాత పురుగు మందులు, రసాయనాలు మొత్తం మేము పూర్తిగా తగ్గించేశాము. ఒకప్పుడు DAP ఎక్కువ వాడేవాళ్ళము. సార్ వారు చెప్పిన తర్వాత SSP ఈ ఎరువును వాడడం జరుగుతుంది. మేము కందిపప్పు ఫస్ట్ మేము మార్కెట్ లో అమ్మడం జరిగేది, కానీ దానివల్ల మాకు ఎలాంటి లాభాలు రాలేవు. తర్వాత సార్ వాళ్ళు వచ్చి ఈ కంది నుంచి కందిపప్పు చేసి మార్కెట్ చేస్తే కొంచెం లాభం వస్తుందని మహిళలకు ప్రోత్సహించడం జరిగింది. ఫస్ట్ మేము ఒక మహిళతో ఒక కందిపప్పు చేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 20 మంది వరకు చేస్తున్నాము. దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మేము పాత పద్ధతిలో చేయడం జరుగుతుంది. కందులు నానబెట్టి ఎండబెట్టి 2 రోజులు వేయించి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఉస్క చేసి దాంట్లో మొత్తం అవన్నీ ఏరేసి, తర్వాత మిల్లుకి వేసి, తర్వాత జల్లెడ బట్టి మంచిగా శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. గ్రామం నుంచి ఇప్పటి వరకు 4 టన్నుల కందిపప్పు ఇవ్వడం జరిగింది. మా కష్టానికి ఫలితంగా 1 కేజీకి 30 నుంచి 40 రూపాయలు లాభం రావడం జరిగింది. దీనికి భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారు డబ్బులు మా అకౌంట్ లోకి రావడానికి సహకరించడం జరిగింది.